నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మోపాల్ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఓటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. రెండో విడత పోలింగ్ పై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మోపాల్లో పోలింగ్ కేంద్రాల్లో పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని, ఎన్నికల జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. మనతోటి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రెండో విడత ఎలక్షన్ పోలింగ్? నిజామాబాద్ జిల్లా లోపల రెండో విడతలో భాగంగా 162 గ్రామాల లోపల కూడా ఈరోజు 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. సో అన్ని పోలింగ్ బూత్లో కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. సో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎలక్షన్ కొనసాగుతుంది. 1 o'clockకి పోలింగ్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించి 2 o'clock నుండి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఫేజ్లో చాలా ఆలస్యంగా జరిగింది. కొన్ని చోట్ల మేజర్ పంచాయతీల్లో ముఖ్యంగా కౌంటింగ్ సమయంలో ఈసారి ఏర్పాటు ఎట్లా చేశారు? సో మేజర్ గ్రామ పంచాయతీ లోపల మనకి 12 నుండి 15 వార్డ్స్ వరకు ఉంటున్నాయి. ఒక్కొక్క వార్డుకి సంబంధించి మనం సెపరేట్గా ఎలక్షన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీలో 3 నుండి 4 వార్డులు ఒకేసారి కౌంటింగ్ చేసేటందుకు మనకు కమిషన్ పర్మిట్ చేసాము. ఈసారి ఇంకా 1-2 వీలైనంత వరకు హాల్స్ ఉన్న దగ్గర ప్యారలల్గా కౌంటింగ్ చేసే ప్రయత్నం చేస్తూ కంప్లీట్ చేస్తున్నాం. బట్ వార్డ్స్ అయ్యేంత వరకు కూడా సర్పంచ్ మనం చేయకూడదు. సో వార్డ్స్ అయినాక సర్పంచ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉండడం వల్ల సహజంగానే కొంత డిలే అనేది అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాము. కాబట్టి దానికి అనుగుణంగా మనము లైటింగ్ అరేంజ్మెంట్ కానీ సెక్యూరిటీ కానీ అన్నీ చేసుకొని ఈరోజే టోటల్గా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. గ్రామాల్లో ఓటర్ స్లిప్పులు పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మోపాల్లో కూడా అదే పరిస్థితి. ఇది ఎట్లా రెక్టిఫై చేస్తారు? సో మనము గ్రామం లోపల 4 నుండి 5 రోజులు కూడా ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో చేయడంతో పాటు ఎవరైనా వర్క్ వెళ్ళి తీసుకోలేకపోయినా కానీ అనౌన్స్ చేయించాము. కానీ కొందరు గ్రామాల్లో ఉండకపోవడము ఈ వల్ల ఇబ్బంది అయింది. వాళ్ళు ఈరోజు వచ్చి డైరెక్ట్ సండే కాబట్టి ఓటింగ్కి డైరెక్ట్ వచ్చి ఓటర్ స్లిప్స్ కూడా తీసుకుంటున్నారు. ఇష్యూ లేదు. మేము హెల్ప్ డెస్క్ అనేది ప్రతి సెంటర్లో కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాము. సో ఓటర్ స్లిప్ అనేది వాళ్ళకి పోలింగ్ లొకేషన్ని కానీ సీరియల్ నెంబర్ కానీ చెప్పేటందుకే కానీ 18 కార్డులు ఎలక్షన్ కమిషన్ సూచించింది. వాటిలో ఏదో ఒకటి తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఓటర్లకు మీరు ఇచ్చే సలహా? సో మనకి ఫస్ట్ ఫేజ్ లోపల ప్రీవియస్ ఎలక్షన్ కంటే కూడా ఒక 2% ఓటింగ్ అనేది పెరిగింది. ఈరోజు హాలిడే కూడా సండే. అందరూ కూడా దయచేసి వచ్చి మీ రైట్ని ఉపయోగించుకోండి. ఇది హక్కుతో పాటు బాధ్యత కూడా. సో అందరూ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండో విడత ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మోపాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 162 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఇప్పటికే 568 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 1760 వార్డు స్థానాలకు గాను 674 వార్డు స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మొత్తం ఈ వార్డు స్థానాలకు 1081 మంది వార్డు స్థానాలకు 2634 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2,38,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1,476 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిగించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా అప్డేట్.